ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 15,000 కోట్ల రూపాయల విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించకుండా దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ అంశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా దాటవేస్తూ అసెంబ్లీలో అనేక సార్లు ఈ అంశాన్ని లేవనెప్పినప్పుడు ఈ సంవత్సరం ఇస్తాం, 6 నెలల్లో ఇస్తాం అని దాటవేయడమే కాదు, కొన్నిసార్లు నిధులు లేవని చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర దౌర్భాగ్యం ఎట్లా ఉందంటే కనీసం విద్యాశాఖకు మంత్రి లేడు, హోంశాఖకు మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అభివృద్ధి కుట్టబడ్డది. ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు, ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చారు, చివరకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో నడుస్తున్నది. మెస్సు ఫీజులు చెల్లించకుంటే ఇదే నిజాం కాలేజ్ హాస్టల్లో మెస్సు బంద్ పెట్టినటువంటి దౌర్భాగ్య స్థితి ఉండే. ఈరోజు అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు లేక మెస్సు బిల్లులు రాక ఇబ్బంది పడతా ఉంటే మెస్సులకు తాళాలు పడే పరిస్థితి. విద్యార్థులు వారు చదువుకున్నటువంటి చదువులు పూర్తి చేసుకొని సర్టిఫికెట్లు ఇస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశతోటి సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరిగితే ఫీజు కట్టందే కాలేజీలు సర్టిఫికెట్లు ఇస్తలేవు, ఫీజు కట్టందే కాలేజీల వల్ల బోనోఫైడ్లు ఇస్తలేవు. వాళ్ళు చివరకు తల్లిదండ్రుల దగ్గర పోయి అప్పు తెచ్చో బంగారం అమ్మో వారు ఈరోజు కాలేజీల్లో ఫీజు కట్టేటువంటి దుస్థితి ఏర్పడ్డది. నేను అడుగుతా ఉన్నాను, లక్షలాది మంది పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ముఖ్యమంత్రికి ఇవి కానస్తలేవు. ఎక్కడ భూములున్నాయో, ఎక్కడ డబ్బు ఉన్నదో, ఎక్కడ సొమ్ములున్నాయో, ఎక్కడ రియల్ ఎస్టేట్ చేయాలనో, ఎక్కడ ఫ్యూచర్ సిటీ ఉన్నదో వాటి కోసం దేవులాడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేయడం లేదు, ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచన చేయడం లేదు, ఇవ్వాల్సిన బకాయిల గురించి ఆలోచన చేయడం లేదు. ఒకవైపు ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి అదే ఉంది, విద్యార్థుల పరిస్థితి అదే ఉంది, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత సంగతి ఆ రకంగానే ఉన్నది. నిన్నాక మొన్న నిరుద్యోగ యువత దాదాపుగా 19,000 ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మాకు 19,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయమంటే విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. మీరు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వరు, చదువుకునే విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వరు. మీరా ఈరోజు మాట్లాడేది? ఈరోజు కేవలం ఈ ప్రజాస్వామ్యాన్ని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఎట్లా అస్థిరతపరచాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు విదేశీ శక్తులతోటి కుమ్మక్కై ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏదో ఒక రకంగా అస్థిరత్వం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, పార్లమెంటులో చర్చిద్దామంటే రారు, పార్లమెంట్ ముందు బైఠాయిస్తారు, అసెంబ్లీలు పెట్టారు, అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వరు. ఎక్కడ చూస్తే అక్కడ ప్రజాస్వామ్యం మీద విలువలు లేనిటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని కూడి చేసేటువంటి వ్యక్తులు ఈరోజు విదేశీ శక్తులకు మీరు మోగరినటువంటి వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, భారతదేశంలో ఏ రోజు కూడా మేము చూడలే ఈరోజు మంత్రులు రోడ్డు మీద ఎక్కి అరెస్ట్ అవుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుచెట్టు ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒకవేళ ప్రజాస్వామ్యం మీద మీకు విలువలున్నా, గౌరవం ఉన్నా, నీవు నిరసన చెయ్యాలంటే మంత్రులకు రాజీనామా చేసిన తర్వాత నిరసన చేయాల. ఒక మంత్రిగా ఉండి చట్టబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్న నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, క్యాబినెట్ మంత్రి హోదాలో రోడ్డెక్కి అరెస్ట్ అవుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుచెట్టు ఉందని అడుగుతా ఉన్నా. దానికి ఒక కారణం లేదు. ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఏకైక శక్తి విదేశీ శక్తుల అండ కాదని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాను, ఒకవేళ
నీటిలో లీక్ అయింది అంటా ఉన్నారు కదా, దాని మీద చర్చకు పార్లమెంట్లో సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ప్రధానమంత్రి స్వయంగా చెప్పిండు, శిక్షలు ఎంతటి వారైనా దానికి కారకుల మీద మేము శిక్షిస్తాం, చర్య తీసుకుంటామని చెప్పారు. పార్లమెంట్లో ఖచ్చితంగా చర్చిద్దామని చెప్పారు. అయినా వీరికి మనసొప్త లేదు. అయినా వీళ్ళు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు కాబట్టే ప్రధానమంత్రి ఇంటి ముందు మీరు ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు దీన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి నేను ఈరోజు మీరు పాలించేటువంటి రాష్ట్రాలు కేరళ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, లేకుంటే ఆపు ఉన్నటువంటి పంజాబ్ కానివ్వండి, అక్కడ విద్యార్థుల మీద మీరు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేస్తలేరా? వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు చిన్న ఎజిటేషన్ చేస్తే వాళ్ళ మీద వాటర్ కేన్లు, లాఠీ చార్జీలు, విచక్షణ రహితంగా దాడులు చేస్తూ భౌతిక దాడులు చేస్తే మీరు ఈరోజు ఏ అధికారం ఉన్నదని చెప్పి ఈరోజు మరి తెలంగాణ యువత మీద, నిరుద్యోగ యువత మీద 19,000 ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే లాఠీ చార్జ్ చేసి ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడే రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ అంశంలో ఖచ్చితంగా ఈరోజు బీజేవైఎం మొదలుపెట్టేటువంటి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుంది. ఖచ్చితంగా రేపు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చే వరకు మేము వారి పోరాటానికి మేము మద్దతుగా నిలబడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతాం. ఖచ్చితంగా విద్యార్థి లోకానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారు, బీజేఎల్పీ లీడర్ గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌతమ్ రావు గారు, యువ మోర్చా అధ్యక్షులు గణేష్ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన యువ మోర్చా నాయకులకు, మహిళా మోర్చా నాయకురాలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ నిర్ణయం మేరకు ప్రభుత్వ మొండి వైఖరి, అసమర్థతను ఎండగడుతూ విద్యార్థుల భవిష్యత్తును కాపాడే విషయంలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ విషయము, స్కాలర్షిప్ చెల్లింపుల విషయంలో ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి విద్యార్థి లోకానికి మేలు చేకూర్చే విధంగా భారతీయ జనతా పార్టీ తన వంతు పాత్రను పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్పందించి కార్యక్రమాలను ఉధృతం చేసి ఈ అసమర్థ ప్రభుత్వ కళ్ళు తెరిచే విధంగా కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.